ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఉపద్య గ్రంథము 1వ అధ్యాయము 11 నుండి 14 వచనం వరకు చూస్తే, యాకోబు సహోదరుడైన ఏదోమును గూర్చి వ్రాయబడిన మాటలు అక్కడ కనబడుతున్నాయి. ఏదోము తన సోదరుని క్షేమమును కోరలేదు, తమ్ముడు క్షేమాన్ని కోరలేదు. అతడు తన తమ్మునికి పగవాడై పరదేశులు వాని ఆస్తిని పట్టుకొని పోయిన దినమున, అన్యులు వారి గృహాలలో చొరబడిన దినమున నీవు వారితో కలిసి సంతోషించితివి. ఎంత ఘోరం! తమ్ముడు ఆస్తిని ఆశీర్వాదమును పోగొట్టుకున్నప్పుడు అన్న ఇతరులతో కలిసి ఆనందించాడట. ప్రియ దేవుని బిడలారా, కనుక ఆ మాటలన్నీ కూడా చూస్తే ఇంచుమించుగా ఆ మాటల్లో తగదు అనే మాటలు 7 సార్లు ఉంది. ఈరోజు మనము మన సోదరుని ప్రేమిస్తున్నామా లేక ద్వేషిస్తున్నామా? బైబులు టోటల్గా సారమంతా ఒక మాటలో చెప్తే, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించమని చెప్తుంది. మన సోదరులను పొరుగువారిని ద్వేషించుట పూర్తిగా సాతాను కార్యము, అనగా మనకు తగని పని చేస్తున్నాం. దేవుడు పాపులను కూడా ప్రేమించేవాడు. సిలువలో ప్రభువు పలికిన మొదటి మాట వీరిని క్షమించుము అన్నమాట. చేయతగని పనులు. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 4వ వచనం, రాజైన లెమూయేలుకు వాని తల్లి నేర్పిన మాటలు. సొలొమోను అంటే రాజు కదా, వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు. ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు, లెమూయేలు అది రాజులకు తగదు. మద్యపాన శక్తి అధికారులకు తగదు. రాజుకున్న స్థాయి అధికారమంతయు ప్రజల క్షేమం కొరకు వాడాలి. కానీ తప్పత్రాగి ఒళ్ళు తెలియకుండా ఉంటే అది తగని పని, నష్టమునికి అది దారి తీస్తుంది. రాజు అయిన వాడు, నాయకుడనేవాడు దేశాన్ని జాగ్రత్తగా చూడాలి. తాగుతే ఏం ఆలోచిస్తాడు? ఏం పట్టించుకుంటాడు? దేశ పరిస్థితులు, దేశ ప్రజల గురించి ఎవరికి ఏది కావాలో ఏం ఆలోచిస్తాడు? వాళ్ళమ్మ చెప్తుంది, సొలొమోను వాళ్ళమ్మ. సామెతలు 20వ అధ్యాయం 1వ వచనంలో, ద్రాక్షారసము విక్రింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు. ఎందరో దేవుని బిడ్డలమని చెప్పుకునేవారు, కొందరు చాలామంది దేవుని బిడలు అని చెప్పుకునే మగవాళ్ళు, ఆడవాళ్ళు కూడా ఈరోజు మత్తుకి లోనైపోయేవాళ్ళు, త్రాగుడికి అలవాటుపడిన వాళ్ళని చూస్తున్నాం. దేవుని ఆలయమైన తమ శరీరములను మద్యంతో నింపుట ఎంత శాపాన్ని తెచ్చిపెట్టుకుంటున్నారో ఆలోచించండి. నేను చూచి ఎందుకు గేలి చేస్తారో మీకు అర్థమవుచున్నదా? విక్రింతల పాలు కాక తప్పదు కదా. దేవుని దుఃఖపెట్టుట మీకు ఏమాత్రము క్షేమము కాదు. 1 సమూయేలు 2వ అధ్యాయము 12వ వచనం, ఏలీ కుమారులు యెహోవాని ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులయ్యుండిరి. 22వ వచనం, ఏలీ కుమారులు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గరకు సేవ చేయడానికి వచ్చిన స్త్రీలతో సైనించుట ఎంత విచారకరమైన కార్యాలు. ఏలీ కుమారులు అంటే యాజకుని కొడుకులు, ఇద్దరు చిన్న వయసులోనే యాజకులుగా అభిషేకించబడ్డారు. వారు పై రూపానికి యాజకులే గాని వారికి నిజ దేవునితో ఏ పాటి సంబంధం లేదు. వారు తిండిబోతులు, వారు త్రాగుబోతులు. వారి శరీరంలో దైవ కార్యం చేయవలసి ఉంది, కానీ వారి శరీరాలకు లొంగి దేవుని మందిరాన్ని వ్యభిచారంతో నింపేశారు. యాజకుడు కొడుకులు. వ్యభిచార వాతావరణము సంఘాన్ని పాడు చేస్తుంది కదా. ఇక అక్కడ దేవుని సన్నిధి ఎలాగుంటుంది? దేవుడి ఆ మందిరాన్ని విడిచి వెళ్ళాడని విలాప వాక్యాల్లో మనం చూస్తాం. ఈ కుమారులు చేయదగిన పని చేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు దేవుని నమ్మిన వారు. అబద్ధాలాడడం మీకు తగునా? దేవునికి ఇవ్వవలసిన దశంభాగం డబ్బులు దొంగిలించుట తగునా అనే మాట మనం ఆమోసు 7 సార్లు చూసాంగా. దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను దూషించుట తగునా? నీ భార్యను జంతువులే కొట్టుట మీకు తగునా?
భర్తనగాక మరొక పురుషుణ్ణి చేరుట తల్లులకు తగునా? పొరుగువాన్ని దూషించుట నీకు తగునా? ఎక్కడ తగని పనులు చేస్తున్నామో మనం చూసుకోవాలి. ఎలీషా దగ్గర గెహజీ ఉండేవాడు, ఓ మంచి సేవకుడి దగ్గర. దేవుడు ఎంతో ప్రేమించి దైవ సేవలో బ్రతికే భాగ్యాన్ని ఇచ్చాడు గెహజీకి. గెహజీ కళ్ళ ఎదుటనే నయమాను కుష్ఠరోగం పోగొట్టుకొని సమాధానముగా వెళుచుండగా గెహజీ డబ్బును ఆశించి కుష్ఠును సంపాదించుకున్నాడు. ఎంత విచారం! లోకాన్ని సంపాదించుకున్నటకు ఇది సమయం కాదు, నేను ఆత్మీయతను సంపాదించుకోవాలి అనే తలంపు లేదు. నా గురువు ఎలీషా తన గురువు ఏలియా దగ్గర రెండంతల ఆశీర్వాదం పొందుకున్నాడు. మా గురువు గారు వాళ్ళ గురువు గారి దగ్గర. నేను నా గురువు గారి దగ్గర నాలుగింతల దీవెన పొందుకోవాలి అని ఆశ ఉండాలి. కానీ లేదు గెహజీకి. లోకాశలపై ఆశ పెంచుకోవడం తగని పని. తనని లోక సంపాదనపై దృష్టి పెట్టుకున్నాడు. నీకు తగదు, నువ్వు దేవుని బిడ్డవు కదా. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 20-21 ఆకాను కనబడుతున్నాడు. యెహోషువ సైనికులలో ఆకానొకడు, పదవి కలిగిన వాడు. దేవుని చిత్త ప్రకారంగా అమోరీలను నాశనం చేయడానికి పంపబడ్డాడు. యుద్ధంలో శత్రువులు పారిపోతూ ఉన్నారు. దోపుడు సొమ్ము విడిచి పారిపోతుండగా ఆకాను యుద్ధములో ఉన్నాడు గాని అతని కన్ను శత్రువుపై ఉండాలి. కానీ అతడు దోపుడు సొమ్మును బంగారు కమ్మిని చూశాడు అని అక్కడ ఉంటుంది బైబిల్లో. సైనికుడిగా శత్రువును చంపుట తగిన పని. బంగారు షేనార వస్తువులు చూసి ఆశపడి దొంగిలి దాచి శాపాన్ని మరణాన్ని తెచ్చుకున్నాడు. కుటుంబానికి మరణాన్ని తెచ్చాడు. కాని మాటలు ఆడే తల్లి, కాని తగిన పనులు చేసేవాళ్ళు. ఎంత ఘోరమైన విషయం! కాని పనులు చేసి వీళ్ళు. దేవుని బిడ్డలారా, తగిన పనులు. మరి ఏం చెయ్యాలి? నిజ విశ్వాసిగా గ్రహింపు కలిగి తగని పనులు మానుకోవాలి. విశ్వాసి తగిన పనులు చేయాలి, నీతి కలిగిన పనులు చెయ్యాలి. అక్కడ మాటలు మనం బైబిల్లో గమనిస్తే యోహాను పత్రికలో యోహాను రాస్తూ అంటాడు గాయుకి, ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి నువ్వు చేసినదల్లా విశ్వాసికి తగినట్లుగా చేయుచున్నావు, దేవునికి తగినట్లుగా వారిని సాగనంపావు అనే మాటలు మనం చూస్తున్నాము. చూసారా? అక్కడ యోహాను పత్రికలో గాయు అన్నాడు. ఆయన ధనమున్నవాడు, దేవునికి ఇచ్చు మనసున్నవాడు. ఆ రోజుల్లో కొందరు సువార్తికులు సువార్త ప్రకటన చేస్తూ సంచరించేవారు. వారు బట్టల సంచి తీసుకొని సంచారం చేసేవారు. అట్టి వారి కొరకు కొన్ని వసతులున్న గదులు నిర్మాణం చేసి వారు వచ్చి అలసట తీర్చుకునుట, పరామర్శించుట, వారికి సంచారపు ఖర్చులిచ్చుట గాయు చేసేవాడు. అంటే ప్రేమ చూపేవాడు. అందునిమిత్తమై యోహాన్ అంటాడు, నీవు విశ్వాసికి తగినట్లుగా చేస్తున్నావు అన్నాడు. నిజంగా గాయు గురించి చాలా చక్కటి మాటలు మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గాయునట వచ్చిన వాళ్ళందరినీ కూడా చక్కగా సంఘములో చేర్చుకునేవాడు. ఈ మాటలు యోహాను పత్రిక 3వ పత్రిక 1వ వచనము అలా మనకు కనబడుతూ ఉంటాయి. నిజంగా ఎంత దీవెనకరమైన విషయం! ఆ 3వ పత్రిక గనక మనం చూస్తే ఆ గాయు గురించి ఎన్ని చక్కటి విషయాలు రాశారో. కనుక గాయు వంటి విశ్వాసికి తగినట్టుగా ఆతిథ్యం ఇచ్చేవాడు. ఈరోజు మరి మనం తగని పనులు చేస్తున్నామా, తగిన పనులు చేస్తున్నామా? 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 21వ వచనం చూస్తే, సిరియనులు అనే అన్యులతో ఇశ్రాయేలు వారు సిరియనులతో యుద్ధములో ఇశ్రాయేలు వారు గెలుచుట సహజమది. సిరియా వారే క్రితంలో గెలిచేవారు. సిరియా రాజు తన సైనికులు సమకూర్చి
కనుక మన ఎత్తుగడలను ఎవరో ఇశ్రాయేలుకి తెలుపుతున్నారు, మనవాళ్లే. ఎవరో తెలపండి అని అడిగాడు. ఒక సైనికుడు చెప్పాడు, రాజా, ఇశ్రాయేలుకు ఒక ప్రవక్త ఎలీషా ఉన్నాడు ఆత్మజ్ఞానముతో. అతడే మన విషయాలు వారికి తెలుపుతున్నాడు. సిరియా రాజు సైన్యమును పంపాడు. ఎలీషాను తీసుకుని రండి అని పంపగా సైనికులు ఎలీషా గుడారమును చుట్టుముట్టారు. అప్పుడు ఎలీషా వారికి, వీరి గుడ్డితనం కలగచేయ ప్రభువా అని ప్రార్థన చేస్తాడు. దేవుడు ప్రార్థన విన్నాడు. సిరియా సైనికులందరూ గురుడివారయ్యారు. దైవజనుడు వారిని వాళ్ళ రాజు దగ్గరికి, ఎలీషా రాజు దగ్గరికి, అంటే ఇజ్రాయెల్ రాజు దగ్గరికి తీసుకొని వెళ్ళాడు, షోమ్రోనుకి. అక్కడ వారు కళ్ళు తెరిచినట్లుగా ప్రార్థించగా వారు చూచి శత్రువుల మధ్య మేము ఉన్నామా అని తెలుసుకున్నారు. అప్పుడు ఇశ్రాయేల్ రాజు ఎలీషాతో అంటాడు, నాయనా, ఈ సిరియా వాళ్ళు మన ఇంటికి వచ్చారు కదా, మన దేశానికి వచ్చారు కదా, కరెక్ట్గా వాళ్ళని కొడదామా, చంపేద్దామా అని అంటాడు. ఎలీషా అంటాడు ఆ రాజుతో, చంపవద్దు, వారికి భోజనం పెట్టమనగా అతడు వారికి విందు చేశాడు. శత్రువు ఆకలి కొంటే వారికి భోజనం పెట్టాలని దేవుని మాట ప్రకారం చేశాడు. పగవాడు ఆకలి కొంటే వానికి భోజనం పెడితే దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. దేవుని బిడ్డలకు తగినట్లుగా భోజనం పెట్టారు. జరిగింది ఏంటో తెలుసా? ఇక సిరియా వారు ఇశ్రాయేలీయుల మీదకి యుద్ధం పూర్తిగా మానేశారు. దేవుని బిడ్డలకి తగిందది. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ ఉదయకాలమందు తగని పనులున్నాయి, దేవునికి ఇష్టం లేని పనులున్నాయి. ద్రాక్షారసం త్రాగుట తగని పని, మన ప్రక్కవాన్ని ద్వేషించుట తగని పని, అబద్ధాలాడటం తగని పని, దశంభాగం ఇవ్వకపోవటం తగని పని, దొంగతనం చేయటం తగని పని, దిక్కులేని పిల్లలను విధవరాండ్లను దూషించుట తగని పని, భార్యను కొట్టడం తిట్టడం తగని పని. గెహజీ నిజంగా వెళ్ళిపోయి నయమాన్ దగ్గర అన్నీ తెచ్చేసుకున్నాడు, తగని పని. ఆకాను దొంగిలించి శాపకరమైంది దాచుకున్నాడు, తగని పని. తగిన పనులు ఏమిటి? గాయు చేశాడు విశ్వాసికి తగినట్లుగా. ఇంటికి చుట్టాలు వస్తే ఆదివారం ఆరాధనకు మాతో కూడా రండి, కాసేపు దేవుడి సన్నిధిలో గడుపుతారు కానీ తగిన పని. దేవుని సేవకుల అవసరాలు గుర్తించాడు. సేవ చేసేవారు ఏ అవసరాలు ఉంటాయి వాళ్ళకి అని గమనించాడు గాయు. సేవకుడికి ఎప్పుడు ఏది అవసరం అని గమనించాడు గాయు. కనుక ఈ రోజున దేవుని సంఘములో గాయు లాంటి వాళ్ళు కావాలి. ఎలీషా గురించి కూడా విన్నారు కదా, వాళ్ళ రాజుకు చెప్తున్నాడు, అలా చేయకూడదు, ఇలా చేయాలి, శత్రువును ప్రేమించాలి, భోజనం పెట్టి పంపించాలి. కనుక మన ముందు రెండు ఉన్నాయి, తగని పనులు ఉన్నాయి, తగిన పనులు ఉన్నాయి. తగిన పనులు ఎంచుకుందామా? అది మనకి ఎంతైనా దీవెన, ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన ప్రభువా, ఈ ఉదయకాలమందు మీరు మాతో మాట్లాడారు. దేవుని బిడలగా తగని పనులేంటి, తగిన పనులేంటి మీరు మాట్లాడారు. ఎంతో దీవెనకరమైన వర్తమానం. కనుక మేము కూడా ఒక గాయులాగా ఏది తగిన పనో కాస్త గమనించి అలాంటి పనులు చేయడానికి సహాయం చేయండి. అది మీకు ఇష్టమైనది, మీ ఇష్టాన్ని మేము నెరవేర్చే వారి గురించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాలమందు ఈ మాటలు అనేకమైన కుటుంబాలకి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచండి. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా, రక్షణ పొందిన బిడ్డలను దీవించి ఆస్వాదించి మీ నామమునికే మహిమ తెచ్చుకోమని, ఈ దినపు ఉద్యోగాలు, వ్యాపారాలు, చేతి పనులు, వారి వారి మార్గాలలో, ప్రయాణాలలో అందరికీ భద్రతను, క్షేమమును దయచేసి, వారు ఏమైతే దినమెల్లా ప్రతి దినము మీ పాద సన్నిధిలో మోకరించి వారి కుటుంబ అవసరాలను ప్రభువా అవసరతలు అడుగుతున్నారో వారి ప్రార్థన విని వారి కుటుంబాలకి మేలు చేయండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. అందరికీ ఆరోగ్యాలు ఇవ్వండి. ప్రతి శోధన, ప్రతి కీడు కూడా తప్పించి మేలు చేయండి. మహిమ, ఘనత, ప్రభావములు పొందమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ వర్తమానం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే ఇతరులకు ఫార్వర్డ్ చేయండి. కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు కూడా మీకు ప్రత్యేకంగా శుభములు తెలియజేస్తున్నాం. అలాగే లైక్ బటన్ కూడా నొక్కుతున్నారు.
అందరికీ ఫార్వర్డ్ చేస్తున్నారు. మీ అందరికీ ఉదయకాలం ముందు నా 2 చేతులెత్తి శుభములు, ఆశీర్వాదాలు తెలియజేస్తూ ఉన్నాను.